వెల్కమ్ టు వార్త. నేను దేవా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ విహెచ్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎందుకు ఫిర్యాదు చేశారు, అసలు ఫిర్యాదు చేయడానికి గల కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎందుకు ఫిర్యాదు చేశారు? చూడండి, ఫిర్యాదు కాదు, ఇంత పెద్ద సభ. ప్రధానమంత్రి వచ్చిండు, మా రాష్ట్రానికి ఏదన్నా అభివృద్ధికి సాయం చేస్తాడు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తాడంటే ఆయన కేవలం ఏం మాట్లాడుతున్నాడు? బిఎంఎంసి అంటే ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటారు. మావోయిస్టులు మాకేం సంబంధం రా? మావోయిస్టుల వల్లనే కదా, ఉగ్రవాదుల వల్లనే ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయిండు. ఇలాంటి తప్పుడు మాటలు ఎవడు మాట్లాడమన్నాడు? అప్కి బార్ తెలంగాణమే బీజేపీ ఆధారి. దీని గురించి వచ్చిన హౌరాబాబు, నువ్వు ఏదో వెస్ట్ బెంగాల్లో గెలిచేవంగానే నీకు ఆశ పెరిగిపోయింది. అక్కడ కూడా నువ్వేమన్నావు? బేటీ బచావ్ బేటీ బడావ్ అన్నావా? మళ్ళీ ఆ అమ్మాయి మీద అంత కక్ష ఏంది? సరన్ పెట్టేసి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అని పెట్టి ఓట్లన్నీ తీసేసి గెలిచిన నీ గొప్పతనం ఏముంది? ఈడ కూడా గెలుస్తా అంటూ ఈడ నేను నడవదు. మీ ఎంపీలకు చెప్తున్నా, బీజేపీ ఎంపీలకు ఇప్పటికన్నా జనగణలో కులగణ చేర్చకపోతే మీ పరివర్తనం. బీసీలు 60% ఉన్నాం, తప్పనిసరిగా ప్రతి రాష్ట్రంలో తిరుగుతా. బీసీలు తప్పనిసరిగా ఈసారి బీజేపీని ఓడగొట్ట. ఎందుకంటే మా భవిష్యత్తు అది. జనగణలో కులగణ జరిగితే మా విద్యావంతులం అవుతాం, మాకు ప్రమోషన్లు వస్తాయి, రాజకీయంగా ఎదుగుతాం, మాకు ఫైనాన్షియల్ హెల్ప్ జరుగుతుంది, దానివల్ల లాభం అవుతుంది. కానీ నువ్వు ఎస్సీ ఎస్టీ పెట్టి ఓబీసీని ఎందుకు తీసేసినావు? అదే అగ్ర కులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు జితినా ఇచ్చేదారి అన్నడా లేదా? వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. నువ్వు చేస్తున్నావు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ను పక్కకు పెట్టినావు. ఎందుకు? మేము ఓట్లు వేసే మిషన్లమా? మేమందరం తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్తాం. తప్పనిసరిగా ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రంలో పోరాడి దేశానికి స్వాతంత్రం ఇచ్చిన దానికి ఉగ్రవాదులుగా క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలని ఇచ్చిన ఆ కేసు అయ్యే వరకు నా పోరాటం కొనసాగుతాం. అదేవిధంగా జనగణలో కులగణ చేర్చకపోతే యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ చెప్తున్నా, మీరు ఆ కాలం నింపితే మీరు అందులో పార్టిసిపేట్ చేయకుంటే ఎవరు చేయొద్దని చెప్తే అన్ని రాష్ట్రాలు తిరుగుతా. ఎందుకంటే ఇది ఇప్పుడు జరగకపోతే 100 ఏళ్ళ వరకు కూడా మాకేం రాదు. మా పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటే అందరు చదువుకున్నారు. నువ్వు ఈ కొత్త కార్యక్రమం పెట్టి జనగణలో కులగణ పెట్టకపోతే మాకు అన్యాయం జరుగుతుంది. మా పోరాటం కొనసాగి దీని మీద కేసు పెట్టాలని కోరుతుంది. అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయింది కదా అని చెప్తున్నాడు మోడీ. అరే మందిని ఎవరు? ఎన్నో మీటింగ్లు పెట్టిర్రు, మందిని చూసి వస్తారా బాబు? ఏమి ఇచ్చిండ్రు? ఇప్పుడు అందరూ అనుకున్నారు ఏమయ్యా ప్రధానమంత్రి వచ్చిండు అనుకుని ఏమి ఇచ్చి పెట్రోల్ డీజిల్ తగ్గిపోయింది, మీరు ఏమి అనుకోవద్దు, మీరు నడుచుకుంటూ పోండి, ఎక్కడ పోయినా ఇద్దరు కలిసిపోతే ఖర్చు తక్కువ అవుతుంది, బంగారం కొనొద్దు. ఇదేందిరా బాబు? ప్రధానమంత్రి మాట్లాడే తీరారు, అందరు నవ్వుకుంటున్నారు. ఆయన భాష, ఆయన మాటలు అందరికి కోపం ఉన్నది. అంటే ఇక ఏ పెళ్లి అయినా బంగారం 5 తులాలు పెడితేనే పెళ్లి అవుతుంది. ఇక పెళ్లిళ్ళు కానివ్వకుండా, ఎందుకంటే ఆయన పెళ్లి అయింది కానీ ఆయనకు సంసారం లేదు కనుక అందరినీ కూడా అట్లనే చేయాలని ఆలోచన చేస్తుండనేది నా ఉద్దేశం. అంటే ఆర్థిక సంక్షోభం వచ్చినా కూడా డీజిల్ ధరలు పెంచలేదు కదా, అది మా బీజేపీ యొక్క ప్రభుత్వం స్ట్రాటజీ అని చెప్తున్నా. అవునాయా? మొట్టమొదలు నేను చెప్తున్నా, ట్రంప్ నీ దోస్తే కదా అన్నాడు. ఏది పాకిస్తాన్ వాళ్ళు మన మీద కశ్మీర్లో చేసినప్పుడు నేనే ఆపినా అన్నాడుగా. నువ్వు చెప్పి ఆయన ఆపవచ్చు కదా. యుద్ధం ఎందుకు ఆపలే? యుద్ధాన్ని ఎందుకు ఆపలే? ఈ దేశంలో నువ్వు ట్రంప్ కలిసి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు. ఎక్కడ డీజిల్ పెట్రోల్ తగ్గితే రేపు ధర పెరిగితే వాళ్ళు లాభపడతారా లేదా? దానికి ఇదో డ్రామా. కనుక ఏదైనా నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుతున్నా, జనగణలో కులగణ చేర్చకుంటే ఎవరు కూడా అందులో పార్టిసిపేట్ చేయొద్దు. నేను గ్రామాలు తిరుగుతా. వచ్చే ఎన్నికల్లో ఏదో ఆయన ఆలోచన చేస్తుంటే తెలంగాణలో ఇక కాంగ్రెస్ వచ్చేసింది బోర్డు పెట్టుకొని మందిని అరే నేను చాలా చూసిన ఇలాంటి మీటింగ్లు. ప్రజలకు ఏం కావాలని ఒక్క మాట చెప్పలే. పేద బీసీల గురించి మేము ఇన్ని డిమాండ్లు ఇచ్చినాం. నువ్వు ఫస్ట్ దాంట్లోనే ఏమన్నావు? ఏది April 1, 2025లో ఏమన్నావు? నేను కాన్ఫరెన్స్ క్యాస్ట్ సెన్సస్ చేస్తాను, పార్ట్ ఆఫ్ ది నేషనల్ సెన్సస్ అన్నావు. మరి ఎందుకు మమ్మల్ని మేము నేషనల్ సెన్సస్లో మేము పార్టిసిపేట్ చేయొద్దా? ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఆ కాలంని ఎందుకు తీసేసినావు అంటున్నా.
అంటే నీకు చిత్తశుద్ధి లేదు, పేరుకే ఛాయ్ వాలా, కానీ ఉండేదంతా కోటీశ్వర్లు ఎంబడి, ఏది అదాని అంబానీ ఎంబడి ఉంటాడు. కాబట్టి ఈయన సంగతి బయటపడ్డది. తప్పనిసరిగా తెలంగాణలో ఆయన కాదు, ఆయన 10 మంది వచ్చినా తప్పనిసరిగా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. ప్రజల పక్షాన గెలిచినాం. రాహుల్ గాంధీ అంటున్నాడు అగ్రకులాల్లో పుట్టినవాడు జితినా ఇచ్చేదారి అంటే మమ్మల్ని ఏం లేకుండా చేస్తుంటే ఇక ఓట్లు ఎవడేయాలి? ఓట్లు మేము ఓట్లేసే మిషన్లమా? ఒక్కడు కూడా ఓటు వేయద్దని నేను అప్పీల్ చేస్తున్నా. బీసీ అనేవాడు ఒక్క ఓటు కూడా బీజేపీకి ఓటు వేయద్దని కోరుతున్నా. అంటే మీరు 2 రోజులు నిరాహార దీక్ష చేపట్టారు కదా ఇంటి దగ్గర, దాని మీద ఏదైనా రియాక్షన్ ఉందా? ఏం రియాక్షన్ ఉన్నది? ఆయన పట్టించుకోకనే పోయే. ఈయన వచ్చిండు డీజిల్ పెట్రోల్ చెప్పే, బంగారం కొనొద్దు చెప్పే, ఈయన హనుమంతరావు కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అని తెలుసుకో. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయొచ్చు కదా. నీకు 3 సార్లు కలిసినా కదా. మా జనాభా ప్రాప్తికంగా నువ్వు సెపరేట్ మినిస్ట్రీ, సెపరేట్ బడ్జెట్ అన్నా లేదా? 3 సార్లు కలిసినాం. నువ్వేం చేయవు, కానీ నీ చేతిలో ఏం లేదు. ఆడ నీ రిమోట్ కంట్రోల్. మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ లీడర్ చెప్పినట్టే ఈ దేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం చేయాలని మీ ఆలోచన. మీకు ఆ ఆలోచన ఎన్నో నెరవేరేది. ఈ భారతదేశం ఉన్నంతకాలం హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి ఉంటాం. మా జనగణలో కులగణ చేర్చే వరకు ఎవరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొద్దు. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతా అని చెప్తున్నా. థ్యాంక్ యూ. ఫైనల్గా బండి సంజయ్ కొడుకుపై ఆరోపణలు వస్తున్నాయి కదా, దాని మీద ఎట్లా? ఇక అదేదో వాళ్ళు చూసుకుంటే గంట వచ్చి దాని మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆయన ఆరోపణలు నిజమా కాదా అని ఆయన తండ్రి ముందుకు వచ్చి నా కొడుకు మీద ఉన్నది నేనే ముందుకు వస్తున్నా, ఈ ఆరోపణలు రాంగ్ అని నిరూపించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మోడీ కాంగ్రెస్ పార్టీని ముస్లిం మావోదీ పార్టీ అనటంపై అయితే మాత్రం ప్రభుత్వ సలహాదారు అంటే మాజీ ఎంపీ విహెచ్ అయితే మాత్రం అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకుంటారని కూడా విహెచ్ అయితే చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.